చాతుర్మాస దీక్ష కూడా ప్రారంభం అవుతుంది. చాలా పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఈ దీక్ష చేపడుతుంటారు. ఏంటి సామాన్యులు కూడా చేపట్టొచ్చా? అసలు ఏంటి ఈ దీక్ష? ఇప్పుడు ఈ దీక్షలు గొడవ వచ్చేసరికల్లా నేను ఒక విషయం చెప్తాను. ఇది చాలా పెద్ద గొడవ. ఎలాగంటే పూర్వం ఈ దీక్షలేవీ తెలీదు మానవులందరికీ కూడాను. వీళ్ళందరూ కూడా ఏమిటయ్యా అంటే, ఆ ఊళ్ళో ఉన్న గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళని, అలాగే డాక్టర్లని, అలాగే అక్కడ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినట్లుగా వినేవారు. రైట్. ఇప్పుడు మన పిల్లలే ఉందనుకో, ఇవాళ స్కూల్‌కెళ్ళనంటే గనక మీరు ఎంత కొట్టినా సరే పేచీ పెట్టి అలా కింద మీద దొల్లేసి అక్కడే దొల్లుతుంది కానీ స్కూల్‌కి వెళ్తాం. అంటే మాట వినట్లేదు ఈ రోజుల్లో. మనం ఏం చేస్తున్నాం అయ్యా అంటే ఈ మాలధారను కూడా కొంచెం అఫీషియల్ చేసేసాం ఈ మధ్యన. ఆ! పవన్ కళ్యాణ్ గారు వేసుకున్నారో, లేకపోతే ఆళ్ళేసుకున్నారో, ఈళ్ళేసుకున్నారో అని వేసుకుంటున్నారు తప్ప, అవును. కరెక్ట్‌గా పూజ చేసేవాళ్ళు గుప్త పూజ అంటారు దీన్ని. ఓహ్! ఇది కూడా గుప్త వారాహి గుప్త పూజలున్నాయి. వారాహి గుప్త పూజ అసలు. అసలది గుప్త పూజ. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు వేసేస్తున్నారు. మీకు చూసారో లేదో అవును. చాలా మంది. అవును. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మాల వేరు, ఇలాగే దుర్గాదేవి మాల వేరు, శివమాల వేరు. అవును. శివుడికి దీపం పెట్టకపోయినా పర్లేదు. ఓ చెంబుడు నీళ్లు పోసేసి దండం పెట్టుకుని స్వామి అని ఆ విభూది రాసి బొట్టు పెట్టుకొని వచ్చేయచ్చు. ఓహ్! అంటే అంత కోరికనిచ్చే అతను ఈశ్వరుడు. అయితే మనం ఏం చేస్తున్నారా అంటే ఎవరో పూజ చేసుకుంటున్నారు. ఎవరో ఏదో మాల వేశారు. అవి వేశాక వాళ్ళకేదో కలిసొచ్చేసింది అని. కానీ ఇది గుప్త పూజ ఇది. ఎక్కడికొచ్చేసరికల్లాను మనం వారాహి పూజ అనేది గుప్తంగా చేసి దానికి ఎవరికీ కూడా మనం పూజ చేసింది కూడా తెలియకూడదు. తెలియకూడదు. కరెక్ట్. అవును. అయితే దాన్నేం జేస్తున్నారయ్యా అంటే ఇప్పుడు బజార్‌లో మనం వినాయక చవితి చేసినట్టు అయిపోతుంది దాని పని కూడా. అవునండి. అవును. అయితే ఎవరినైనా కొలవచ్చు కానీ, ఇటువంటి దేవీ దేవతలను కొలిచేటప్పుడు ఉగ్రదేవతల్ని. ఉగ్రదేవతల్ని మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవాలి. చేసుకోవద్దని ఎవరిని అంటలేదు. అదేలేండి. జాగ్రత్త. అయితే జాగ్రత్త బాగా వహించాలి. మనం ఈశ్వరుడి దగ్గరికెళ్ళి ఓ చెంబుడు నీళ్ళేసి స్వామి నువ్వే అంటే ఓకే అండి. నువ్వు ఏ తప్పు చేసినా, ఏం చేసినా ఏమి అనడు. అదే విధంగా ఈవిడికి అలా కాదు. ఎందుకంటే కాశీలో కూడా వారాహి అమ్మవారు పుట్టింది అక్కడ. క్షేత్రపాలకురాలు కదా అక్కడ. ఆవిడే. అక్కడ కూడా మనం ఎదురుగుండా చూడనివ్వరు. ఎందుకంటే ఆ ఉగ్రహ రూపాన్ని మనం తట్టుకోలేము అని చెప్పి. ఎవరైనా ఆ తెల్లవారుజామున వెళ్ళి 7 గంటలకు తీస్తారది తలుపు. తీసినప్పుడు వెళ్లి దర్శనం చేసుకొని పైనుంచి దర్శనం చేసుకొని వచ్చేయడమే తప్ప, లోపలికి వెళ్లి గుళ్ళోకెళ్ళి దర్శనం చేసుకునేంత ఇది ఎవరికీ లేదు.